హలో హలో ఓకేనా పనిచేస్తుందా హలో ఏమయ్యా రైట్ ఓకే నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయింది అనేటువంటి ఒక అసత్యమైన మాట పదే పదే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక విషయాన్ని చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజానీకానికి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి చాలా స్పష్టంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈ దేశంలో ఇచ్చిన హామీలను నెరవేర్చినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దానితో పాటు నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసేటటువంటి అవకాశం ప్రజలు ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేశారు. ఇది వ్యత్యాసం అని మనం చేస్తున్నాం. ఎంత చిత్రం అంటే మేము మేనిఫెస్టో వేశాం. ఆ మేనిఫెస్టోని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో అదృశ్యమైపోయింది, వెబ్సైట్లో లేదు. అంటే దాన్ని చూసి సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. అందువల్ల దాన్ని మాయం చేశారు. మేనిఫెస్టోలను మాయం చేసేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చినటువంటి మేనిఫెస్టోను అమలు చేసి ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నా. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినటువంటి వ్యక్తిగా మళ్ళా తిరిగి మేము ఓటు అడగడానికి వెళుతున్నాం, సిద్ధమయ్యాం. మళ్ళా ఈ రాష్ట్రంలో 175 మా టార్గెట్. అధికారంలోకి రావడం కాదు, ఏ 150తోనో 130తోనో 120తోనో అధికారంలోకి రావడం కాదు. 175 సీట్లకి 175 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో మేము టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళుతున్నాం. దానికి సంబంధించి అనేకమైన మార్పులు చేర్పులు చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నామని మనవి చేస్తూ, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఇచ్చిన ప్రతి మాటను చెత్తబుట్టలో వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఇది వారి వ్యత్యాసం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏ ఒక్కటి చెప్పమనండి, ఏం అబద్ధం చెప్పాం మేము, ఏమి చేయలేదు. సిపిఎస్ దానికి ఆల్టర్నేటివ్ తీసుకొచ్చాం. దాని విషయాలు వివరంగా చెప్పి ఆ ఆల్టర్నేటివ్ తీసుకొచ్చినటువంటి సందర్భం తప్ప మోసం చేసిన సందర్భం లేదే. అసలు మేనిఫెస్టోని తీసుకురామండి. మేము మేనిఫెస్టో అమలు చేయలేదని చెప్పేటటువంటి తెలుగుదేశం పార్టీ ఒక వాళ్ళ మేనిఫెస్టోని తీసుకొచ్చి చెప్పమనండి. గత 2014లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని పట్టుకొని మాట్లాడమనండి దమ్ముంటే. మేము ఆ పట్టుకుని మాట్లాడేటటువంటి ధైర్యం దమ్ము మాకుంది. అలాంటి విశ్వాసాన్ని ప్రజల నుంచి మేము పొందామని మనవి చేస్తున్నా. రెండో అంశానికి వస్తే, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వెళ్ళి వచ్చాయంట పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి. దేనికి వెళ్ళాడో నాకు అర్థం కాల. ముష్టి కోసం వెళ్ళాడా? సీట్లు ముష్టి కోసం. అయ్యా నేను చెప్తానయ్యా, ఆ జనసేన కార్యకర్తలకి జనసేన నాయకులకి మాకు టికెట్ వస్తుంది, మేము గెలుస్తాము ఓడతాము అని కంగారు పడుతున్నటువంటి జనసేన నాయకులందరికీ చెప్తున్నా, కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదకండి. చంద్రబాబు నాయుడు గారి మాట విని పవన్ కళ్యాణ్ ముంచే పరిస్థితిలో ఉన్నాడు. ఏదో 60 సీట్లు ఇస్తారు, 70 సీట్లు ఇస్తారు, 8, 9 పార్లమెంట్ సీట్లు ఇస్తారని బయట మీరు ప్రచారం చేసుకుంటారు. ముష్టేస్తాడు. ఆ ముష్టి తీసుకునేటువంటి పరిస్థితి తప్ప గత్యంతరం లేని పరిస్థితి మీకుందని మనవి చేస్తున్నా. పొద్దున ఒకసారి వెళ్ళాడు, సాయంత్రం ఒకసారి వెళ్ళాడు. రోజు తిరగటమే పని తప్ప ఫలితం ఉండదు. ఏ 20, 25, 22, 23 ఇస్తే గగనం. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోండి. ఎవరైతే జనసేనకు ఉన్నటువంటి కార్యకర్తలు మీరు మోసపోతున్నారనే విషయాన్ని దయచేసి గమనించమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.